జనసేన అని చెప్పుకునే బహిష్కృత నేత ఒక అంటే అతను మాట్లాడినంత వల్గరగా మాట్లాడాలని నాకు ఉంది, కానీ సంస్కారం అడ్డు వస్తుంది నాకు మాట్లాడడానికి. అతను రాజకీయ నాయకుడు, లీడర్ అనిపించుకోవడం కోసం పెద్ద పెద్ద వాళ్ళపైన విమర్శలు చేస్తూ, వాళ్ళు ఏదన్నా విమర్శ చేస్తే మనకు పేరు వస్తుంది, మనం రాష్ట్రం అంతా తెలుస్తామని చెప్పని కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎత్తి మాట్లాడతాడు. దొండకాయ కిరణ్ రాయల్ అనే అతను సవాల్ విసురుతూ ఉన్నాడు. ఎవరికి? కరుణాకర్ రెడ్డి గారికి, వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారికి. నీ సవాల్ను వాళ్ళు స్వీకరించి నీకు చర్చకి రావాలా? నీతో చర్చకి కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం, భూమన కుటుంబం రావాలా? కిరణ్, నీతో చర్చకి మేముండాం. అసలు నీతో చర్చ చేయాలంటే నాకు సిగ్గుగా ఉంది. ఎందుకంటే నువ్వు ఒక వెధవ. ఏ వెధవ అంటే అమ్మాయిల్ని ట్రాప్లో పడేసి వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని అర్హత అంటాడు. అర్హతలు అంటే ఏంది? అమ్మాయిల్ని ట్రాప్లో పడేసి వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేయడం, అదే అర్హత నీది. చిరంజీవి గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ అయితే బ్లాక్ టికెట్లు అమ్ముకొని బతకడం అర్హత అనుకుంటున్నావా? కొండపైన లడ్డులు కొండపైన దర్శనాలు అమ్మి దళారి పని చేసుకొని బతికేది అర్హత అనుకుంటున్నావా? ఏది అర్హత కిరణ్? నీకు ఇన్ని రోజులు మేము ఎందుకు గుమ్మన్నామంటే కరుణాకర్ రెడ్డి గారు మమ్మల్ని క్రమశిక్షగా నడిపించే నాయకుడు. ఆ క్రమశిక్షణకు బద్దులమై మేము నీ విషయం ఏమీ మాట్లాడడం లేదు. నువ్వు రోజు రోజుకి కరుణాకర్ రెడ్డి మీరు అవాకులు చవాకులు పేలుస్తూ పోతే నీ నాలుక కత్తరిస్తాం, నీ నాలుక కోసి ఉప్పు కారం పెడతాం. కిరణ్, గుర్తుపెట్టుకో. నీకు అసలు నువ్వు ఈ తిరుపతిలో 50 డివిజన్లలో నీకు వార్డు ఉందా? నువ్వు ఏ వార్డు అసలు నీది? తిరుపతి నాయకుడు అని చెప్పినవాడికి ఒక వార్డు ఉండాలి కదా. నీ వార్డు ఏది? ఏదో ఒక వార్డులో ఓటరుగా ఉంటావే కానీ నువ్వు వార్డు నాయకుడిగా కూడా లేవు. నువ్వు ఏదన్నా ఒక వార్డులో కార్పొరేటర్గా నిలబడి పోటీ చేసి ఆ తర్వాత మాట్లాడు. నువ్వు ఏదో కరుణాకర్ రెడ్డి గారిని మాట్లాడితే రాష్ట్రం అంతా మా పేర్లు బయటకు వస్తాయని చెప్పని, మా ఇది బయటకు వస్తుందని చెప్పని నువ్వు 24 గంటల కరుణాకర్ రెడ్డి గారు భజన చేస్తే ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదు. అసలు నీ గురించి మాట్లాడమే మాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నీ గురించి మాట్లాడితే మా స్థాయి మేము తగ్గించుకున్నట్టు ఉంటుందని. కాకపోతే నువ్వు రోజు రోజుకి మాట్లాడే విధానాన్ని బట్టి మాకు కడుపు మండి మేము మాట్లాడుతున్నాము. కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ, కిరణ్ రాయల్ చెప్తున్నా జాగ్రత్తగా వినో. కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి కానీ వాస్తవాలు ఏదన్నా ఉంటే స్వీకరిస్తాం, మాట్లాడతాం. ఇలాంటి పనికి మాలను మాట్లాడినావు అనుకో, నీకు రాబోయే రోజుల్లో చిత్రగుప్తుడు రాస్తాడు కదా చిట్టా, ఆ మారి నీ చిట్టా రెడీ అయ్యేది. ప్రజాక్షేత్రంలో నేను నిలబెట్టి నీ పరువు తీసి నీ కథ తేలుస్తావని తెలియజేస్తున్నాను.